ముఖ్యమంత్రి మీద ఆరోపణలు చేస్తే నేను పెద్ద నాయకుడినైతా, శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా గుర్తిస్తలేరు కాబట్టి కాంగ్రెస్ మీద ఆయన నోటికి వచ్చినట్టు మాట్లాడితే నన్ను లీడర్గా గుర్తిస్తారని చెప్పి ఇవాళ మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడడం సిగ్గుచేటు. మీ బీజేపీ చరిత్ర 40% తీసుకునే చరిత్ర మీ బీజేపీది. కర్ణాటకలో 40% తీసుకుంటానే కదా మీ ప్రభుత్వాన్ని గద్దె దింపి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టింది. అది మర్చిపోయినా మహేశ్వర్ రెడ్డి అని చెప్పి మీకు గుర్తు చేస్తున్నాం. మీ బీజేపీలో అవినీతితో కూడుకున్నటువంటి గాలి జనార్దన్ రెడ్డిని, యడ్యూరప్పను మళ్లీ ఇవాళ మీ బీజేపీలో చేర్చుకుంది మీది కాదా? అవినీతిలో కూడుకుపోయిన పార్టీ మీది. ఇలా ధర్ని మీద మాట్లాడుతున్నావు మహేశ్వర్ రెడ్డి గారు. గతంలో మీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు మేం ధర్ని తీసేయం, మేం ధర్ని ఉంచుతాం, పథకాలన్నీ కొనసాగిస్తామన్నారు. మరి మేము అధికారంలో వచ్చినటువంటి 115 రోజులనే ధర్ని మీద మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కమిటీ వేసి దానికి కోదండరామ్ గారిని చైర్మన్ గా వేసి ఐఏఎస్ ఆఫీసర్ నవీన్ మిట్టల్ గారిని అదేవిధంగా కొంతమంది సభ్యులు వేసి ఇలా 2000 అప్లికేషన్లను క్లియర్ చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? గతంలో ధర్నీ సమస్యల మీద 2 సంవత్సరాలుగా పోరాడినటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఇలా ప్రభుత్వం రాగానే స్పెషల్ డ్రైవ్ కింద 10 రోజులు దాని మీద ఎంక్వైరీ చేసి క్లియరెన్స్ చేసింది. ఎలక్షన్ కూడా రావడం వల్ల ఆ ధర్నీ పెండింగ్ లో ఉంది తప్ప ధర్నీని క్యాన్సిల్ చేసి భూమాతగా కొత్తగా మళ్లీ రైతులకు అనుసంధానం చేసి ధరణి చట్టాన్ని రద్దు చేసి భూమాత చట్టం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ కదా? ఒక్కసారి మీరు ఆత్మస్థాయిలో ఆత్మ విమర్శ చేసుకోవాలి. గౌరవ రేవంత్ రెడ్డి గారు గెలిచిన మొదటి నుంచి రోజు 20 గంటలు ప్రజల కోసం కష్టపడి పనిచేస్తుంటే ఇలా ధరలో మీకు భూములలో రేవంత్ రెడ్డి గారి పాత్ర ఉందంటున్నారు. రేవంత్ రెడ్డి గారు మచ్చలేని మనిషి. ఆయన ఏ ఒక్క చిన్న తప్పు కూడా చేయకుండా ఇలా టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఒక్కొక్క తప్పిదాలను వెలికి తీసుకుంటూ టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి రాష్ట్రంలో అప్పులను తీర్చుకుంటూ ఇలా రైతులకు, కార్మికులకు, కర్షకులకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించి ఇలా మేము వచ్చిన 100 రోజుల్నే 30,000 ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. వీటన్ని మర్చిపోయినవా ఇలా మహేశ్వర్ రెడ్డి గారు అని చెప్పి మీకు గుర్తు చేస్తా ఉన్నాం. చిల్లర మల్ల రాజకీయాలు బంద్ చేసుకోవాలి. కమిషన్ల పార్టీ మీది, కమిషన్ల చరిత్ర మీది. ఇలా రాష్ట్రంలో ఇలా ఎంతో మందికి బిల్లులు పెండింగ్ ఉంటే ఇలా ఒక్కొక్క బిల్లులు చేర్చుకుంటూ వాళ్లకు మళ్లీ పనులు పురోగతిలో పడడానికి చేస్తుంటే 8-9% కమిషన్ తీసుకొని చెప్తున్నావు. ఏ ఒక్కటన్నా నిరూపించగలుగుతావా? కమిషన్ల చరిత్ర మీది. ఇలా బీఆర్ఎస్ బీజేపీ చరిత్ర మీది. ఇలా బీఆర్ఎస్ బీజేపీ ఇలా చీకటి ఒప్పందంతో మీరు ఎక్కడెక్కడ డమ్మీ క్యాండిడేట్ పెట్టిరో ఇలా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఇలా అసలు మీ రాజాసింగ్ ఏ పార్టీలో ఉండి చెప్పగలుగుతావా? నీ గెలిచిన ఎమ్మెల్యేలు నీకు సహకరిస్తున్నారా? నీకు ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించకపోతేనే కదా ఇలా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి మీద రేవంత్ రెడ్డి గారి మీద విమర్శ చేస్తున్నావు. విమర్శ చేసేటప్పుడు మీ పార్టీ చరిత్ర కనుక్కోవాలి. ఇలా మొన్ననే సుప్రీంకోర్టు కూడా మీ పార్టీని ముట్టకాయలేసింది. ఇలా ఈడీ పేరు మీద, సిబిఐ పేరు మీద, ఐటీ పేరు మీద ఎన్నో కంపెనీలను బెదిరించి 6,000 కోట్ల బాండ్లు తీసుకుంది. మీ పార్టీ కాదని అడుగుతున్నాం. కాంగ్రెస్ పార్టీ మచ్చలేని పార్టీ, 135 సంవత్సరాలు చరిత్ర గల పార్టీ. మా పార్టీకి మచ్చ లేకుండా ఇలా అన్ని క్లియరెన్స్ గా ఉన్నాం కాబట్టి ఏదో రకంగా నీ ఇమేజ్ పెంచుకోవడం కోసం నిన్ను మీ పార్టీలో గుర్తిస్తలేరు కాబట్టి రేవంత్ రెడ్డి గారి మీద అంటున్నావు. మళ్ళా అనిశ్చిత వ్యాఖ్యలు చేస్తున్నావు. కోమటిరెడ్డి ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి అంటున్నావు. మరి ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి గారిని కోమటిరెడ్డి దానికి ఎందుకు పోయినావు? నన్ను పార్టీలో చేర్చుకోమని ఎందుకు అడిగినావు? మహేశ్వర్ రెడ్డి గారిని మేము అడుగుతా ఉన్నాం. ఇలా ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ ప్రజాపాలన చూసి అందరూ ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి మంత్రులు గాని ఆ గడిల పాలన బంద్ చేసుకుని ఇలా ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ లో చేరుతుంటే తెలంగాణలో సుమారు 15 సీట్లు కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుందని అక్కస్తోటే ఇలా ఈ చిల్లర మల్లర రాజకీయాలు చేస్తున్నాం. మహేశ్వర్ రెడ్డి గారు ఒక్కసారి రేవంత్ రెడ్డి గారి మీద గాని కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడే నైతిక విలువ లేదు. ఎంబడే రేవంత్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం.